కూడి వచ్చిన యవ్వన బిడ్డలకు అలానే కుటుంబీకులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, లోకంలో పాపము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉన్నది. పాపము అనేసరికి అనేక విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. మనము దేవుని పట్ల స్థిరంగా లేకపోవడం కూడా అది ఒక పాపమే. మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉండకపోవడం కూడా పాపమే. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరి యొక్క జీవితంలో పాపం ఒక్కొక్కలా ఏలుబడి చేస్తుంది. కొంతమందిలో త్రాగుడు అనే పాపం ఉంటుంది, కొంతమందిలో అబద్ధములాడే పాపం ఉంటుంది, కొంతమందిలో వ్యభిచారము చేసే పాపం ఉంటుంది, కొంతమందిలో అవిధేయత కూడిన పాపం ఉంటుంది, కొంతమందిలో మోసము చేసే పాపం ఉంటుంది, కొంతమందిలో ఇక చెప్పుకోలేని అనేక రకాలైన పాపము మన హృదయములు ఏలుబడి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది కదా, అరే ఈ లోకంలో ఎవ్వడు కూడా నీతిమంతుడు లేడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ స్టిల్ నా మందిరం లోపల కూర్చున్న మనందరిలో కూడా పాపం ఉంది. మనం కడగబడిన వారముగా ఎంచబడుతున్నాము కానీ, మనం కడగబడిన వారికి ఇతరులుగా కనిపిస్తున్నాము కానీ, మన హృదయంలో ఏదో ఒక చోట ఆ పాపం అనేది దాక్కొని ఉంది. అది మోసకరము, అది అబద్ధమో, అది వ్యభిచారమో, అది అవిధేయతతో కూడిందో, అనేక రకాలమైన పాపం ఇంకా నీ హృదయంలో ఏదో ఒక మూల దాగునుంది. హల్లెలూయా. ఒక చెట్టును చూసేసరికి ఆ చెట్టు నాశనం అవ్వాలి అనంటే, ఆ చెట్టు పాడైపోవాలి అనంటే అది వేళ్ల నుండి పెకిలింపబడాలి. వేళ్ల నుండి తీయకుండా మధ్యలోనే నరికేసామనుకోండి, మధ్యలోనే ఆ చెట్టును నరికేసామనుకోండి, ఆ చెట్టు మనలో ఏం చేస్తుందంటే వర్షం పడిన తర్వాత మళ్ళా చిగురించడం ప్రారంభిస్తుంది. ఒక చెట్టు పూర్తిగా ఒక మొక్క, చెడ్డ మొక్క పూర్తిగా అది చనిపోవాలి అని అంటే వేళ్ల నుండి పీకాలి. ఎక్కడి నుండి పీకాలట? ఎప్పుడైనా మీ హాస్టల్స్ లో క్లీనింగ్ చేసే టైంలో వయ్యారి బాంబు మొక్క అని ఉంటుంది, తెలుసు కదా? తెలుసా? అది ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తుంది. ఎక్కడ పడితే అది అక్కడ మొలిచేస్తుంది. దాన్ని పీకేటప్పుడు వ్రేళ్ల నుండి పీకుతారు కదా, మధ్యలో పీకుతారా? పీకరు కదా, వ్రేళ్ల నుండి పీకుతారు. ఎందుకు వ్రేళ్ల నుండి పీకుతారంటే మరొకసారి ఆ మొక్క ఇక్కడ రాకూడదని, ఆ మొక్క మనం ఇక్కడ ఉండకూడదని. ఇలాంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా పాపం కూడా మన హృదయంలో ఏదో ఒక చోట దాక్కుని ఉంది. మనం ఇంకా పశ్చాత్తాపంలోనికి ఉన్నామనుకుంటున్నాము కానీ, మనం ఇంకా ఒప్పుకొని ఉన్నామనుకుంటున్నాము కానీ, మనం బాప్టిజం తీసుకున్నాము, స్వతంత్రంగా మనం స్వతంత్రులు అయిపోయామని మనం అనుకుంటున్నాం కానీ, పాపము ఇంకను నీ హృదయములు ఏదో చోట దాక్కునుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆ పాపాన్ని తీసివేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఏ పాపమైతే నేను ఇంకా దాగునుందో, ఏ పాపమైతే నిన్ను ఇంకా నిద్ర పట్టనివ్వకుండా చేస్తుందో, ఏ పాపమైతే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుందో, ఏ పాపమైతే నువ్వు ఎదగనివ్వకుండా చేస్తుందో, ఆ పాపాన్ని ఈ రోజు నువ్వు తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ పాపాన్ని తీసుకోగలిగితే, ఆ పాపాన్ని నువ్వు క్రీస్తులో కడగగలిగితే, ఆ పాపాన్ని క్రీస్తు ఎదుట తన రక్తంలో నువ్వు కడగగలిగితే, నీ అంత స్వతంత్రుడు ఇంకెవరు కూడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం యవ్వన బిడ్డలము, మనం యవ్వన కాలంలో జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం కానీ మన యొక్క ప్రయాణంలో అనేకమైన పొరపాట్లు మనం చేస్తూ ఉన్నాం. మన యొక్క జీవిత కాలపు ప్రయాణంలో అనేక పొరపాట్లు, అనేక చెడ్డ మార్గాలు వెళ్ళిపోతూ నేటి వరకు పాపులుగా మనం దేవుని దృష్టిలో కనిపిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, పాపం అనేసరికి ఒక మాట మనకు గుర్తొస్తుంది. ఏమిటి అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాము అంటే రోజు రోజుకు ఇకను మనం పాపం చేస్తున్న వారిగానే ఉంటూ ఉన్నాం. దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం కనిపించాలి అనంటే మన పాపము వేళ్ల నుండి పెకిలింపబడాల, అది పూర్తిగా కడుక్కోవాలా, అది పూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాల. చాలా మంది సగం మాత్రమే విడిచిపెడతారు.
వాక్యం విన్న తర్వాత ప్రభా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను ఆయన, నా పాపాన్ని కడుగు ప్రభా అని పెదాలతో చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ మన పాపాన్ని మాత్రం ఒప్పుకొని ప్రభా ఎస్ నేను ఆ రోజు ఆ పాపం చేశా, ఆ రోజు నేను ఆ తప్పిదం చేశా ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను నాయన, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను నాయన తండ్రి యేసయ్య నీ కృపకి నన్ను కడుగు ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా నువ్వు అడగగలిగితే నా యేసు ప్రభు వారు తన శిలువలో కార్చిన రక్తం చేత నీకు విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న ఒక న్యూస్ చూశాను. ఉత్తరప్రదేశ్ లో ఒక యవ్వన బిడ్డ తల్లిదండ్రులు చాలా ఇష్టపడి, తల్లిదండ్రులు కుటుంబీకులు అందరూ ఇష్టపడి ఒక యవనస్తుడిని చూసి పెళ్లి చేద్దాం అనుకుని నిర్ణయించుకొని ఆ యవ్వన బిడ్డకు యవనస్తులకు ప్రధానము జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? ప్రధానం జరుగుతుంది. చాలా వైభోగంగా జరుగుతుంది, చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. ఇటు యవనస్తుడి యొక్క తల్లిదండ్రులు కూర్చొని వారి కుటుంబాలు కూర్చొని ఉన్నారు, ఇటువైపు యవనస్తురాలి యొక్క కుటుంబీకులు అందరూ కూర్చొని ఓహో చాలా ఆర్భాటంగా చాలా ఘనంగా జరుగుతున్న సమయంలో ఇంకొక యవనస్తురాలు వచ్చింది. ఎక్కడికి అంటే ప్రధానము జరిగిన స్థలములు. ఏ స్థలములు అట? ప్రధానము జరిగిన స్థలములోకి వచ్చి ఆ అమ్మాయి వచ్చింది యవనస్తుల కోసం కాదు, ఆ అమ్మాయి వచ్చింది మరి దేనికోసమో అనుకుంటున్నారేమో. ఆ అమ్మాయి వచ్చింది ఎవరి కోసం తెలుసా? ప్రధానం చేసుకుంటున్న అమ్మాయి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచ్చిన యవనస్తురాలు ఏమంటుందో తెలుసా? నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో సహజీవనం చేసి ఇప్పుడు వాడిని ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటావు, రా నాతో పాటు అని ఒక యవనస్తురాలు ఆ ప్రధానమవుతున్న యవనస్తురాల్ని లాక్కొని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఇది చాలా నవ్వులాటగా ఉంటుంది కానీ మీకు కాలం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? స్త్రీలనే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, పురుషులుగానే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, స్త్రీలనే ఇష్టపడతా ఉన్నారు. ఏమిటి ఈ రకరకాలమైన పాపపు లక్షణాలు లోకంలో ఎప్పుడో మొదలైపోయాయి, ఎప్పుడో ప్రారంభమైపోయాయి. యవనస్తుల కుటుంబీకుల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఒక మాట అంటారు కదా, పిల్లల్ని అయితే కంటాం కానీ వారి బుద్ధిని కనలేం కదా సార్ అంటారా? తల్లిదండ్రులు మిమ్మల్ని కనడమే కాదు, వారు ఎప్పుడు కోరుకునేది కూడా ఏంటో తెలుసా? మీరు బాగుండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పట్లో చాలా హాస్యం కోసం అని చెప్పేసి చాలా విషయాలు మేము మాట్లాడుకునేవాళ్ళం. నేను 2 నెలలు కస్తూర్బా స్కూల్లో టీచర్ కింద పనిచేస్తా ఉన్నప్పుడు నాకు కొన్ని లవ్ లెటర్స్ దొరికాయి. కానీ అది అబ్బాయిలకి అమ్మాయిలకైతే ఓకే, అది ఎవరెవరికంటే స్త్రీలకే. అమ్మా బంగారం, నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది, ప్లీజ్ నాతో మాట్లాడే, ఐ లవ్ యూ, టూ మచ్ అని చూస్తూ ఉండేవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? లోకంలో పాపము చాలా ప్రభావితం చూపిస్తుంది. లోకం అంచెలంచెలుగా పాపంలో ఎదిగిపోతూ ఉన్నది. నీ జీవితంలో ఇప్పుడే ఈ క్షణమే నువ్వు పాపాన్ని కడుక్కోకపోతే నువ్వు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తావు. జాగ్రత్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు పాపం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. పాపములో ఉన్నవాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం నేర్చుకుందాం. పాపముతో కలిగిన వాడు దేంతో సహవాసం చేస్తాడో మనం నేర్చుకుందాం. పాపము అనేసరికి ఏటేటిని విడిచిపెట్టాలో మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా పాపం అంటే ఏమిటి అంటే దుష్టత్వమును విడిచిపెట్టకపోవటం. ఏమిటట పాపం అంటే? మొట్టమొదటి దుష్టత్వంలో విడిచిపెట్టకపోవడం. నీలో ఇంకా దుష్టాత్మ పనిచేస్తూనే ఉంది, నీలో ఇంకా దుష్టుడు పనిచేస్తానే ఉన్నాడు, దుష్టపు క్రియలు నీ జీవితంలో ఇంకానే ఉన్నాయి. అనేక మందిని మోసం చేస్తున్నావు, అనేక మందిని పాడు చేస్తున్నావు, అనేక మందిని నీ స్థితినే మార్చేస్తూ ఉన్నావు. నీ పాపం అనేసరికి దుష్టత్వం నీ హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్నది. అది పోగొట్టుకోకుండా నీలో పాపం పోదు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా పాపం నీలో పోవాలి అంటే ముందు దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయాసపడాలి.
దుష్టత్వము అనేసరికి ఇది దేవుని ఆజ్ఞకు అతిక్రమంగా ఉన్నది, ఇది దేవుని మాటకు అతిక్రమముగా ఉన్నది, ఇది దేవునికే వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని నేను యేసు నామములో విడిచిపెట్టి నా ప్రభు యొక్క రక్తంలో కడగబడాలని ఆశపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? దుష్టత్వమును విడిచిపెట్టకపోవడం పాపమట. ఇంకా మనం విడిచిపెట్టట్లే, అదే పాపపు ఊపిలో పడిపోతూ ఉన్నాం, అదే పాపపు ఊపిలో ఏలుబడి అవుతూ ఉన్నాం, అదే పాపాల ఊపి గుండా నడుస్తూనే ఉన్నాం. దాని నుండి బయటకు రావడానికి ఇష్టపడట్లే, దాని నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడట్లే. అదే ఊబిలో చిక్కబడిపోయి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. చూసావా? దాన్నే పాపం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్ లో ఇది నాకొద్దు, ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది, ఇది నా బ్రతుకును నాశనం చేస్తుందని నీ మనస్సాక్షి చెప్తున్న కొలది నువ్వు విడిచిపెట్టకుండా ఇంకా దాని వెంబడే ప్రయాణిస్తున్నావు. చూసావా? అదే పాపం, అదే పాపం. హల్లెలూయా. ఏమున్నాయి మీ జీవితాల్లో? విడిచిపెట్టని పాపం ఏముంది? ఏ దుష్టత్వం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది? ఇకను విడిచిపెట్టరా, ఇకను వదలరా, ఇకను అదే లోకంలో ఉంటారా? దేవుని దగ్గరికి రారా? హల్లెలూయా. మొట్టమొదటిది పాపం అంటే దుష్టత్వమును విడిచిపెట్టకపోవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు ఈరోజు నా పాపాలను కడుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువారు ఈ రోజు నా దుష్టత్వం నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. సంతోషం. మొట్టమొదటిది దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టకపోవడమే పాపంగా పరిగణింపబడుతూ ఉన్నది. హల్లెలూయా. రెండోదిగా పాపం అనేసరికి ఏమిటి అనంటే చెడుతనమును విడిచిపెట్టకపోవడమే పాపం. ఏమిటట? చెడుతనమును విడిచిపెట్టకపోవడమే పాపం. నువ్వు ఇంకా చెడుతనాన్ని విడిచిపెట్టట్లే, చెడ్డ మార్గంలోనే ఉంటున్నావు. నువ్వు పేరు మట్టుకే క్రైస్తవుడు అని బోర్డు పెట్టుకుంటున్నావు, నీ పేరు మట్టుకే నేను దేవుని ఆరాధించే బిడ్డనని చూపించుకుంటూ ఉన్నావు. కానీ నిత్యము 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 ప్రతిరోజు కూడా నీ చెడుతనం వల్ల క్రీస్తుకు సిలువ వేస్తూనే ఉన్నావు. హల్లెలూయా. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభు వారు ఒక్కసారే సిలువలోకి ఎక్కారట, కానీ మనం మాత్రము రోజు ఆయన్ని సిలువ వేస్తున్నామట. ఏంటట? క్రీస్తు ఒక్కసారే సిలువ మరణం పొందాడు, కానీ నువ్వు మాత్రము నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టక, నీ చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టక నువ్వేం చేస్తున్నావు అంటే క్రీస్తును రోజు సిలువలోనికి ఎక్కిస్తూ ఉన్నావు, రోజు సిలువలోనికి ఎక్కిస్తున్నావు, రోజు ఆయనకు మేకలు కొట్టిస్తూ ఉన్నావు, రోజు ముళ్ళ కిరీటం తగిలిస్తూ ఉన్నావు, రోజుకు ఆయనకు కొరడా దెబ్బలు తినిపిస్తున్నావు, రోజు ఆయన్ని నువ్వు చంపేస్తూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటట? పాపం అంటే రెండోది చెడుతనాన్ని విడిచిపెట్టాలట, చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి, చెడ్డ 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 పనులన్నిటినీ దూరపరచాలి. ప్రభు నన్ను పరిశుద్ధపరచు ప్రభు, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను నాయన, నేను చాలా అయానైన తండ్రి దేవ పరిశుద్ధమైన జీవితంలో నేను ఉండాలని ఆశపడుతున్నా ప్రభు. చెడ్డది నాలో నుండి తీసే ప్రభు అని నువ్వు అడగగలగాలి. చెడ్డది నీలో పోనంత వరకు, చెడు నీలో పోనంత వరకు నువ్వు పాపివే. గమనించుకో. నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా ఏం చేసినా చెడ్డది నీ హృదయంలో ఇకనూ ఉంటే నువ్వు పాపివే. హల్లెలూయా. నీకోసమే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది, నీకోసమే కదా ఈ లోకంలోనికి వచ్చి మరణించింది. చూడండి, ఆయనకు చేతుల్లో మేకులు కొడుతూ ఉన్నప్పుడు, ఆయనకు ముళ్ళ కిరీటము తలలో పెడుతూ ఉన్నప్పుడు, ఆయనకు రక్తం ఏరులై పారుతున్నప్పుడు కూడా ఆయన నీ కన్నీళ్లు తుడిచాడమ్మా, నీ కన్నీళ్లు తుడిచాడు నాన్న, నీ కన్నీళ్లు తుడిచాడు. అంత గొప్పటి త్యాగము మన తల్లిదండ్రులు కూడా చేయరేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటట? మనం ఏం చేయాలట? మన చెడుతనాన్ని పోగొట్టుకోవాలి. చెడుతనాన్ని విడిచిపెట్టకుండా ఎన్నాళ్ళు జీవిస్తున్నావు? నువ్వు పాపివే, నువ్వు పరిశుద్ధుడవు కాదు, నువ్వు పరిశుద్ధుడవు కాదు. గలతీ పత్రికలో కొన్ని మాటలుంటాయి కదా, శరీర కార్యములు ఏమనగా జారత్వము, ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఏమిటట? పాపాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోవడం పాపమట. రెండవది గట చెడుతనాన్ని విడిచిపెట్టకపోవడం పాపమట.
హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అనంటే చెడుతనాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. చెడ్డ క్రియలు మనకు వద్దు, చెడ్డ పనులు అసలుగా వద్దు. నీ స్నేహితులు నిన్ను ఫోర్స్ చేసిన, అరే నీ కుటుంబీకులు నిన్ను ఫోర్స్ చేసిన, వద్దు, నాకు చెడ్డది వద్దు, నాకు మంచే కావాలి అనుకొని నువ్వు ప్రయాణం అయ్యే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది పాపం అంటే ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండకపోవడమే పాపం. ఏమిటట? భయభక్తులు కలిగి ఉండకపోవడం పాపం. నువ్వు క్రీస్తు ఎదుట, నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించకపోవడం కూడా పాపంగా పరిగణింపబడుతున్నది. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలట? ఏం కలిగి జీవించాలి? దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు నిలబడుతున్నది, నువ్వు కూర్చుంటున్నది, నువ్వు ప్రార్థన చేస్తుంది, నువ్వు వాక్యం చదువుతుంది, సమస్తము ఎవరి ఎదుట తెలుసా? ఆయన ఎదుట నువ్వు చేస్తూ ఉన్నావు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భయభక్తులుగా జీవించరు. దేవుని మాట అంటే నిర్లక్ష్యంగా తీసుకుంటారు. దేవుని మాటలు అంటే చాలా చిన్న చూపుగా తీసుకుంటారు. దేవుని మాటలు అంటే పర్వాలేదులే, ఏమవుతుందిలే అనుకునే నిర్లక్ష్యపు బుద్ధితో జీవిస్తూ ఉంటారు. నీలో భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కనిపిస్తున్న అనేక మంది భక్తులు వారు గొప్పగా బైబిల్లో లిఖితమయ్యారంటే వారు దేవుని దృష్టిలో భయభక్తులుగా జీవించారు. మరి ఎలా జీవించారట? భయభక్తులుగా జీవించారు. భయభక్తులు కలిగి ఉన్నారు. వారు దేవుని ఎదుట చాలా భయముతోనూ భక్తితోనూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించేవారు. నీ జీవితంలో భయభక్తులు అనే ఒక అంశమే లేదు. అది నీ లైఫ్లో ఒక పార్ట్గా కూడా లేదు. దేవుడు అంటే చిన్న చూపు. ఏం చేస్తాడులే, ఏమవుతుందిలే, పర్వాలేదులే, అంతే కదా అనుకునే ఆ భ్రమలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. అనుకునే అలాంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ప్రభువా, నేను భక్తితో జీవించటానికి, భయముతో జీవించటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడగట్లే. చూడండి, మనం ప్రార్థన చేస్తే సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళొచ్చున్నాను, కానీ మీ కొరకు నా ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మిమ్మల్ని భక్తిలోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని భయములోనికి నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు? మీరు ప్రార్థన చేయాలి. భయముతో జీవించండి రా. అంత్యకాలపు దినాలు. మొన్నటి దినాన్ని ఒక స్టేట్మెంట్ వచ్చింది తెలుసా? చర్చిలని కూలగొట్టేమని, చర్చిలని పడగొట్టేయాలి, కూలగొట్టేయాలి అని ఒక స్టేట్మెంట్ వచ్చింది తెలుసా? మీకేం తెలియదు కదా. ఇలాంటి స్టేట్మెంట్ జరిగినప్పుడు, ఇలాంటి చర్చిలు ఒకవేళ చర్చిలే కూలగొట్టేశారనుకో, నువ్వు చర్చికి వెళ్తావా? నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే బిల్డింగ్ కాదు, దేవుడు నిర్మించిన సంఘం వేరు. హల్లెలూయా. ఆయన మేడల మెద్దల కోసం కాదు, ఆయన నిర్మించింది ఏంటో తెలుసా? సజీవమైన రాళ్లతో తన మందిరాన్ని కట్టాడు. ఆ రాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు నేనే. మన మందిరాన్ని కూర్చడానికి ఎవరి వల్ల కూడా కాదు, మన మందిరాన్ని పాడు చేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే కాలం చాలా కష్టమైనది. రాబోయే కాలం చాలా ప్రమాదకరమైనది. రాబోయే కాలము నువ్వు నమ్ముతున్న దేవుని కొరకు చెప్తే చాలు నిన్ను చంపేసే కాలం వస్తూ ఉన్నది. భయపడకు, దిగులు చెందకు. ఇప్పుడే ఈ క్షణమే నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా సజీవంగా ఉండే ఒక మందిరంగా నన్ను తయారు చేయి ప్రభువా అని అనగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నేను ఎవరి చేతని చంపబడాలి ప్రభువా, నాకు బాగా ఇష్టం వస్తుంది అనుకుని ప్రార్థన చేసేవాడిని. మాటలు చెప్తా ఉంటే ఎవడైనా చంపేయాలి ప్రభువా నన్ను అనుకుని అలాంటి ఆశలు పుడతా ఉండే. నేటి వరకు అదే ఆశ, ఎవడైనా చంపేసిన స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా కష్టమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే భక్తితో భయంతో జీవిస్తే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు స్టెఫెన్లా ధైర్యంగా ఉండగలరు.
స్టెఫెను కాలం కొంచెం ఉంటది బైబిల్లో, చాలా చిన్న పేరాగ్రాఫే ఉంటది. కానీ ఆయనట రాళ్లతో కొడుతున్నప్పటికీ కూడా, రాళ్లతో చంపుతున్నప్పటికీ కూడా, రాళ్లతో అనేకులు విసిరి కొడుతున్నప్పటికీ కూడా ఆయనట పరలోకాన్ని చూడగలిగాడట. హల్లెలూయా. ఎవరైనా దెబ్బలు తగులుతుంటే, రక్తం పారిపోతుంటే అమ్మో అమ్మో అన్న అంటూ అరుస్తారు కానీ స్టెఫెను మాత్రం ఏం చేస్తున్నాడట? పరలోకాన్ని చూస్తున్నాడట. నువ్వు చూసగలిగే ధైర్యం నీకుందా? ఈ క్షణమే నీకుందా? నువ్వు చూడగలవా? నువ్వు చూస్తూ ఉన్నావా? నువ్వు చూడడానికి ఆసక్తిగా జీవిస్తున్నావా? ఆలోచించుకో. ఎందుకంటే నీళ్ళు ఇంకా దుష్టత్వం ఉంది, ఎందుకంటే నీళ్ళు ఇంకా చెడుతనం ఉంది, ఎందుకంటే నీళ్ళు ఇంకా భయభక్తులు లేదు. అదే పాపంతో జీవిస్తున్నావు, అందుకనే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిది పాపము అనగా ఏమిటి అంటే కోపాన్ని విడిచిపెట్టకపోవడం. ఇది పురుషులకి బాగా ఉంటుంది, స్త్రీలకు కూడా బాగుంటుంది. ఎవరి మీద అయినా కోపపడ్డారంటే 10 రోజులు 15 రోజులు మాట్లాడకుండా ఉంటారు. ఇటు చూస్తే ఇటు మొహం తిప్పుతారు, ఉండు నువ్వు ఒకడు అన్నట్లుగా. లేదు అని అంటే ఏదైనా వంట చేస్తా ఉన్నప్పుడు ఆడికి ఎవడు నిశ్చితంగా వండుకుంటాడులే అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పురుషులకు ఏదైనా చిన్న పొరపాటు వస్తే చాలు, రెచ్చిపోయేంత కోపం వస్తుంది. ఎవరినైనా కొట్టి చంపేస్తారేమో. దేవుడు అంటూ ఉన్నాడు, కోపాన్ని విడిచిపెట్టకపోవడం పాపం అట. ఏంటట? కోపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఒకప్పుడు లాంటి దేవుని ఎరగని బిడ్డవు కాదు, దేవుణ్ణి తెలియలేని బిడ్డవు కాదు, నువ్వు దేవుడికి తెలిసిన బిడ్డవే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవే. కోపం నీలో నుండి పోవాలి, కోపం నీలో నుండి పోవాలి. నేను కూడా చెప్తా ఉన్నా, నాకు బాగా కోపం లేదన్ను, కానీ రోజు ప్రార్థన చేస్తా, ప్రభా నేను కోపాన్ని పోగొట్టుకోగలిగిన మనస్సు నాకు దయచేయి ప్రభా, నాలోండి తీసే ప్రభా, నేను వాటి నుండి దూరపరచాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటా. నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనం చెప్తుంది కదా, కోపపడుడు గాని పాపము చేయకుడు. ఎందుకు కోపపడుడు గాని పాపం చేయకుండి అని దేవుడు అన్నాడంటే, నువ్వు కోపపడిన మరుక్షణమే నువ్వు ప్రేమ చూపిస్తే ఏమీ లేదు, కానీ దానిని కొనసాగిస్తున్నావంటే అదే పాపము, కొనసాగిస్తున్నావంటే అదే పాపము. నీ కోపము కొనసాగుతూ అది పగగా మార్చబడి ఇతరులను హాని చేసేటట్లుగా ఉంటుంది. అందుకనే దేవుడు కోపపడు గాని పాపము చేయకండి. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపము దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకెంత కోపం అనే దానికి ఒక మీకు విషయం చెప్తానే. ఇల్లు ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉంది తెలుసా? ఏపీ టూరిజం. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటారు కదా. మా పెద్ద బావ గారు పెళ్ళి అవుతుంది. ఏమవుతుంది? పెద్ద బావ గారు పెళ్ళి అవుతుంది. ఒరిస్సా వాళ్ళతో గొడవ పడ్డాం. మేము 6 వాళ్ళు 30 మంది, వాళ్ళు 30 మంది. ఎంత కోపం తెలుసా? మేము ఆరుగురు 30 మందిని కొట్టాం. 30 మందిని కొట్టాం. సాయంత్రానికి వాళ్ళ ఊర్లకి వెళ్ళి కత్తులు పట్టుకొని ఇవేవో వచ్చేసారు. ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని దాచేశారు అనుకోండి. అంతటి కోపిష్టోళ్ళు. చిన్న మాట అంటే పడే రకం కాదు, చిన్న మాట అంటే లొంగిపోయే రకం కాదు. అంతటి దౌర్భాగ్యమైన జీవితం మాది, అంత దౌర్భాగ్యమైన స్థితి నాది. కానీ నేడు ప్రభువు నన్ను ఏం చేశాడంటే, అరే అన్ని పోగొట్టుకొని ఇప్పుడు ప్రభువా నీ ఇష్టం నాయన, నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం నాయన, నీకే మహిమ ప్రభా అనే రీతికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెట్టినారు. చూడండి, పాపం అంటే కుటుంబీకులు, పెద్దలు, మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటో తెలుసా? దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, దుష్టత్వం నుండి వేరుగా ఉండండి, మనం పరిశుద్ధులుగా జీవించాలి. పాపం అంటే ఏమిటి అని అడుగుకుంటున్నామంటే, చెడుతనాన్ని విడిచిపెట్టే, చెడ్డ మార్గం అసలు వద్దు, నీ జీవితంలో ఎంటర్ చేసుకొనివ్వద్దు. నువ్వు ఒక బోర్డర్ పెట్టుకో, ఇక్కడ చెడ్డది అసలు ప్రవేశింపరాదు అని నువ్వు నిర్ణయం తీసుకోగలగాలి. హల్లెలూయా. 3వది పాపం అంటే ఏంటో తెలుసా? నువ్వు భయభక్తులుగా జీవించకపోవడమే పాపం, భయభక్తులుగా జీవించకపోవడమే పాపం. 4వది పాపం అంటే ఏంటో తెలుసా? నువ్వు కోపాన్ని విడిచిపెట్టకపోవడం. ఎంతమంది కోపిస్తులు ఉన్నారో నాకు తెలియదు, ఈ స్థలం మంది ఎంతమంది కూర్చున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక మూల పాపం దాక్కుని ఉంది.
ఏదో ఒక మూలం ఇంకా పాపం నివసిస్తూనే ఉంది. ఏదో మూలంలో పాపం ఇంకా నీ హృదయంలోనే ఉంది. అందుకనే నీ జీవితం తారుమారైపోతుంది. అందుకనే నీ జీవితం ఏదేదో అయిపోతుంది. చెప్పలేకపోతున్నావు, ఎవరితో మాట్లాడలేకపోతున్నావు, ఎవరికి ఏమి చెప్పలేవు. ప్రభువా, ఆ పాపం అనే బరువు నా నెత్తిని పెట్టి అది నన్ను నొక్కేస్తుంది ప్రభా. నేను ఎదగలేకపోతున్నాను నాయన. నేను అయా ప్రభా స్వతంత్రంగా ఉండలేకపోతున్నాను నాయన. నా చేతులు నా సంఖ్యలో బంధించేసింది ప్రభా, నన్ను పాడు చేస్తుంది నాయన. ఆ పాపం నుండి నాకు విడుదల కలగజేయ ప్రభా నువ్వు అడగగలిగితే ఇప్పుడే ఈ క్షణమే నా ప్రభు యొక్క రక్తము మీ మీద ప్రోక్షింపబడుతుంది. ఇప్పుడే నా ప్రభు యొక్క శిలువ చింతలో కార్చిన రక్తం మీకు విడుదల కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్ణయం తీసుకుందామా? ఒక్క మాట నిర్ణయం తీసుకోగలవా? ప్రభా, ఏ మూలం నా పాపం దాగుందో నాకు విడుదల కలగజేయ ప్రభా అని నువ్వు అడగగలిగితే నా ప్రభు వారు నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఒక్క మాట నిర్ణయం తీసుకోగలిగిన వారు ఎవరైనా, నేను నిర్ణయం తీసుకుంటున్నా ప్రభా, ఇదిగో పాపం అంటే ఇది అని నేను తెలుసుకున్నా ప్రభా, పాపం అంటే ఇది అన్న పరిస్థితిని నేను తెలుసుకున్నా ప్రభా. ఈ పాపం నుండి నన్ను విడుదల చేయవా, ఈ పాపం నుండి నన్ను విడుదల చేయవా, ఈ పాపం నుండి నన్ను విడుదలలోనికి నడిపించవా ప్రభా. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నేను చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నా అయ్యా, నేను దుష్టత్వం విడిచిపెట్టలేకపోతున్నా, భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నా దేవా, నేను కోపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నా. యేసయ్యా సహాయము దయచేయ ప్రభా, కృప దయచేయ నాయనా, నీకే వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. సహాయము దయచేయ ప్రభా. అయా నీ కృపకై వాడుకోండి నాయన, నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసయ్యా నన్ను మార్చు ప్రభా, నన్ను మార్చండి నాయన. నీ కృపలో నన్ను మార్చండి ప్రభా, నీ కృపలో నన్ను మార్చమని కోరుతూ ఉన్నా. నీ కృపలో నన్ను విడుదల కలగజేయమని కోరుతున్నా. నీ యొక్క రక్తం చేత నాకు విడుదల కలగజేయండి ప్రభా, నీ రక్తం చేత నాకు విడుదల కలగజేయండి. అయానైనా తండ్రి, నాలో పాపం ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు లోబడిన పాపం నాలో ఉంటుంది, కొన్నిసార్లు మాట వినని పాపం ఉంటుంది, కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా పనిచేసే పాపం ఉంటుంది, కొన్నిసార్లు ప్రభువైన తండ్రి నీకు నచ్చని విధంగా జీవించే పాపం నాలో ఏలుబడి చేస్తుంది. నాకు సహాయం చేయ ప్రభా, ప్లీజ్ 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 నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయండి నాయన, విడుదల కలగజేయ ప్రభా. నీకే వందనాలు తెలియపరుస్తున్నాం స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. రామగల్ తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు. దేవా నీకే స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు విన్న మాటలు బట్టి మీకు వందనాలు నాయన, విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, సమస్తాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నీ కృప, నీ కాపుదల మాకు ఇచ్చి నడిపించండి. నీ రక్తంలో మాకు విడుదల కలగజేయండి. నీ రక్తం చేత ప్రభు మాకు నాయన తండ్రి విడుదల కలగజేసి నడిపించమని కోరుతూ ఉన్నాం. నీ కృపగా నింపుకోండి, వాడుకోండి. అయానైనా తండ్రి, ఎవరైతే తమ పాపాల నుండి విడుదల కలగాలనుకుంటున్నారో వారి పట్ల నీ రక్త ప్రోక్షణ దయచేసి అయానైనా విడుదల కలగజేయమని కోరుతూ ఉన్నాం. నీకే స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.